హలో ఎవ్రీవాన్. ఈ వర్షాకాలంలో సాయంత్రం పూట వేడి వేడిగా ఎగ్ బోండా అంటే ఎగ్ బజ్జీ తింటే ఎంత రుచిగా ఉంటుందండి. సో ఈరోజు వీడియోలో మీకు నేను ఎగ్ బజ్జీ చాలా చాలా టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో చేసి చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ 5 తీసుకున్నాను. ఈ ఎగ్స్ని మరీ మెత్తగా బాయిల్ చేసుకోకండి, కొంచెం గట్టిగా ఉన్నట్టు బాయిల్ చేసుకోండి. కుక్కర్లో అనుకోండి 2 విజిల్స్ వరకు ఉంచుకోండి. అలాగే మీరు నీటిలో బాయిల్ చేస్తున్నారు అనుకోండి, కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేయండి. ఇప్పుడు ఎగ్స్ని కట్ చేసుకోవాలి. మీరు నార్మల్గా చాక్తో కట్ చేసుకున్నారు అనుకోండి, అవి ముక్కలుగా అయిపోయి పర్ఫెక్ట్ షేప్గా రాదు. అందుకే మీరు ఫస్ట్ చాక్ని ఇలా స్టవ్ పైన కొంచెం వేడి చేయండి. వేడి చేసి మీరు కట్ చేసుకున్నారు అనుకోండి, పర్ఫెక్ట్ షేప్లో కట్ అవుతుంది. లోపల చందమామ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, ఇటు అటు బయటికి రాదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలాగే మీరు అన్ని ఎగ్స్ని కట్ చేసుకోవాలి. మీరు ఎగ్స్ని సరిగ్గా కట్ చేసుకోలేదు అనుకోండి, అంటే చందమామ కొంచెం బయటకు వచ్చి ఓపెన్ అయినట్టు ఉంది అనుకోండి, ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బాగా తులుతాయి అనమాట. అందుకే చక్కగా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్తో శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసిన వల్ల పై లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1 టీ స్పూన్ కారము, తగినంత ఉప్పు, కొంచెం ధనియాల పౌడరు, అలాగే గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా చూసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ అనేది మరీ పలాచగా ఉండకూడదండి, థిక్గానే ఉండాలి. అప్పుడే ఎగ్కి చక్కగా కోట్ అవుతుంది అనమాట. పలాచగా ఉందనుకోండి సరిగ్గా కోట్ అవ్వదు, మీరు ఫ్రై చేసినప్పుడు అదంతా విడిపోద్ది. ఇలా థిక్గానే ఉండాలి బ్యాటర్ అనేది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇప్పుడు ఎగ్ని బ్యాటర్లో వేసుకొని ఇలా స్పూన్తో కోట్ చేసుకోండి. స్పూన్తోనే డైరెక్ట్గా మీరు ఆయిల్లో వేసుకోండి, ఈజీగా ఉంటుంది చేతిలో వేసిన కన్నా. స్పూన్తో వేసుకున్నాం అనుకోండి, ఈ బ్యాటర్ కూడా చక్కగా ఎగ్కి బాగా పడుతుంది కూడా. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా అనమాట. సో ఇప్పుడు కడాయిలోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ ఎగ్స్ అన్ని వేసుకోవాలి. వేసాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో అంటే ఇంకా బాగా కుక్ అయిపోయింది, ఫ్రై అయిపోయింది అనిపిస్తే 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, మంచి కలర్ వస్తుంది అనమాట. సో ఇటు అటు టర్న్ చేసుకొని 2 వైపులు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ 2 వైపులు గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక జాలి గరిటె తీసుకొని అందులో ఇవన్నీ వేసుకొని 1 సెకండ్ అలా కడాయి పైన పెట్టుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది. ఇప్పుడు ఇవి తీసుకొని వెళ్ళి మీరు టిష్యూ పేపర్ మీద వేసుకోండి. సో అంతేనండి, రెడీ అయిపోయింది ఎగ్ బోండా. ఇలాగే మీరు అన్ని ఎగ్స్ తోని బోండాలు వేసుకోవచ్చు. ఈ ఎగ్ బజ్జీ పై లేయర్ క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వర్షాకాలంలో అయినా చలికాలంలో అయినా భలే ఉంటుంది. మీరు కావాలంటే ఇలా కట్ చేసుకుని కూడా తీసుకోవచ్చు, లేదనుకోండి డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. కొంచెం ఉల్లిపాయలతోని టమాటా సాస్ వేసుకొని నంచుకొని తింటే అబ్బబ్బా ఇంకేం కావాలండి. ఇది తినిన తర్వాత వేడి వేడిగా టీ అయినా కాఫీ అయినా తీసుకుంటే చాలు. సో నోరు ఊరుతుంది కదండి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.